విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు చూస్తే పానీపూరి కానీ ఇవన్నీ వీళ్ళు ఏ వాటర్ వాడుతున్నారు అది ఏం తెలియదు కదా సార్. ఈ స్ట్రీట్ ఫుడ్స్ మీద యాక్షన్ ఎలా ఉంటుంది సార్? స్ట్రీట్ ఫుడ్స్ కి సెపరేట్ గా మనకి ఇంకా 11 నెలల క్రితం, ఇప్పుడు అక్టోబర్ లో నవంబర్కి వచ్చాం కదండి. అవును, గత నవంబర్ 22వ తారీఖుని ఆల్మోస్ట్ థర్డ్ వీక్ ఆఫ్ నవంబర్ 2023లో తెలంగాణ గవర్నమెంట్ కి ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియాలో ప్రతి స్టేట్స్ కి మొబైల్ ల్యాబొరేటరీలు ఇచ్చింది. ఎప్పుడైతే స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఎక్కువైపోయారో, ప్రతి దగ్గర ఎక్కువైపోయారు. టోన్లీ హైదరాబాద్ పక్కనే ఇంకోటి విజయవాడ, విశాఖపట్నం కాదు, అహ్మదాబాద్ కాదు, ఎక్కడైనా ఢిల్లీ, బొంబేలో అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి. స్ట్రీట్ జోన్సే ఏర్పాటు చేశారు కొన్ని చోట్ల. ఇక్కడ కూడా ప్లానింగ్ ఉంది, ఇంకా అవ్వలేదు. వాళ్ళని చెక్ చేయడం కోసం మొబైల్ ల్యాబొరేటరీ ఉందండి. ఓకే. మన సిటీలో ఏంటంటే ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధి వరకు ఎలా తిరుగుతుంది అంటే, ప్రతిరోజు ఈ రోజు ఉన్నది కదండి, సాయంత్రం 5 తర్వాత బయలుదేరుతారు. వారు బయలుదేరి ఒక 4 ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అంటారు వాళ్ళని. ఆ ఇన్స్పెక్టర్స్, వారి సిబ్బంది, ల్యాబ్ మొబైల్ ల్యాబ్ వెహికల్ లోనే ఉంటుంది. అది GPS సిస్టమ్ ఉంటుంది. అందులో ఏం చేసామో ఏంటో అన్నది. సపోజ్ ఒక ఏరియాకి వెళ్తారండి, ఒక ఏరియాకి వెళ్ళి, అంటే కాన్సన్ట్రేషన్ కూడా చిన్న వెండర్స్ ఎక్కడ ఉన్నారు, పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువ ఉంటుంది ఎక్కడ ఉంటుంది, వాటి మీదే. దాని పర్పస్ ఏంటంటే చిన్న వెండర్స్ అండ్ మూవబుల్ వెండర్స్, రోడ్డు పక్కన స్ట్రీట్ వెండర్స్ ని వెళ్ళి, మనం ఇందాక మాట్లాడుకున్న టీ పౌడరు, నూనె, మన TPS మిషన్ అని చెప్పాను ఇందాక, 25 రీడింగ్ ఉండాలని. ఆ మిషన్ కూడా వెహికల్ లో ఉంటది. అందులో వాడి శనగపిండి, ఏదైనా తప్పు జరిగితే ఫుడ్ ఎక్స్పోజ్ టు ఫ్లైస్, డస్ట్, అలాగే వాళ్ళు ఆడే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఒక్కొక్కటి ర్యాండమ్ గా తీస్తారు. అక్కడ తీసి అందరినీ సమావేశపరుస్తారు, అందరినీ రమ్మంటారు. తీసి స్పాట్ లోనే టెస్ట్ చేసేస్తారండి. చేసేసి అందరిని రమ్మంటారు. బాబు, ఇగో ఈ దగ్గర ఆయిల్ తీసాం, ఈ మిషన్ ఏమో 28 రీడింగ్ చూపించింది, అంటే నువ్వు మరిగించవలసిన దానికంటే ఎక్కువ చేసేసావు, ఇలాంటిది నెక్స్ట్ టైం తప్పు జరిగిందంటే బండి తీసేస్తాం అని ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు. రెండోది, ఆ టీ పౌడర్ లో కలర్ కలిసింది అనుకోండి, నీవు ఎక్కడైతే టీ పౌడర్ సప్లై తీసుకుంటున్నావో అక్కడ నుంచి తీసుకోకు, లేదంటే వారిని మంచి టీ పౌడర్ సప్లై చేయమని చెప్పు. ఇలా ఉంటే నీది కూడా వాళ్ళకి ఇంకొక చర్య ఉండదండి, బండి తీసేయటం తప్ప. ఎందుకంటే వాళ్ళు కేసు పెట్టామనుకోండి, మొబైల్ రేపు పొద్దున వెళ్ళిపోతాడు, కేసు ఉన్నాడు, గవర్నమెంట్ ఆఫీసర్లకు టైం వేస్ట్, అన్నీ వేస్ట్. ఆ రీతిలో ఈ చట్టం కూడా ఏంటంటే, ముందు ఒకసారి వచ్చి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 2011 అని 2011 ఆగస్టు 5 నుంచి చాలా పాత చట్టాలు అన్ని 7-8 చట్టాలు అన్ని రిపీల్ చేసేసి ఒకే చట్టం తీసుకొచ్చారు. పూర్వం మిల్క్ కో చట్టం, మిల్క్ ప్రొడక్ట్స్ కో చట్టం, మీట్ ప్రొడక్ట్స్ కో చట్టం, అలా రకరకాల చట్టాలు ఉండేయండి. వెజిటబుల్స్ కోటి, అవన్నీ కలిపేసి ఒకటే చట్టం చాలా దేశాల నుంచి స్టడీ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫుడ్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఒకటి ఏర్పాటు చేసి దాని నుంచి ఈ చట్టం తయారు చేశారు. ఈ చట్టం ప్రకారం ఈ నిబంధనలన్నీ చూసి ఇలాంటి, ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ వెండింగ్ ఎక్కువ అయింది కాబట్టి మొబైల్ ల్యాబొరేటరీని తీసుకొచ్చారు. ఇది చాలా బాగా పనిచేస్తున్నాయి. ఇంకా మన గవర్నమెంట్ వారు, గౌరవ ఆరోగ్య మంత్రి గారు నరసింహ సారు, దామోదర్ నరసింహ గారు, ఇంకొక 5 ల్యాబొరేటరీ బోర్డులు కూడా, వెహికల్స్ కూడా అడుగుతున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అడిగినట్టున్నారు. అవి కూడా వచ్చే ఆస్కారం ఉంది. ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ చేయడానికి ఆస్కారం ఉంటుందండి.